ఓకే డియర్ ఆస్పిరెంట్స్, మనం ఈరోజు డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఈ రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉన్న రివర్స్ అండ్ ఆల్సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ గురించి డిస్కషన్ చేశాం. హిమాలయన్ రివర్స్ పర్టికులర్లీ. తర్వాత పెనిన్సులర్ రివర్ సిస్టమ్ చెప్పాం. పెనిన్సులర్ రివర్ సిస్టంలో వన్ ఈజ్ నర్మదా, సెకండ్ వన్ తపతి రివర్ గురించి డిస్కషన్ చేశాం. అంతవరకు వాటిపై ఉన్న ప్రాజెక్టులు ఏంటి ఇవన్నీ కూడా మీకు నేను చెప్పానండి. ఆల్రెడీ ఐ డిస్కస్డ్. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అంశం వచ్చేసి ఏంటంటే పెనిన్సులర్ రివర్స్లో కావేరీ రివర్ గురించి డిస్కషన్ చేద్దామండి. కావేరీ, లిజన్ కేర్ఫుల్లీ. కావేరీ రివర్, కావేరీ రివర్. వన్ ఇస్ కావేరీ రివర్. సో జనరల్లీ కావేరీ రివర్ అనేది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది, ఏంటి దీని యొక్క సంబంధించిన విషయాలు ఏంటి అనేది మనం చెప్పుకోవాలి. సార్ జనరల్లీ ఇట్ ఈస్ ఎ ప్రామినెంట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైనది. ఇట్ ఈస్ ఎ ప్రామినెంట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. వన్ ఈజ్ ఇక్కడ ఆరిజిన్ అయ్యే ప్లేస్ వచ్చేసి ఎక్కడంటే వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ దిస్ రివర్? మెయిన్ సోర్స్ ఆర్ ఆరిజిన్ ప్లేస్, మెయిన్ సోర్స్ ఆఫ్ దిస్ రివర్. మెయిన్ సోర్స్ ఆఫ్ దిస్ రివర్ ఈస్, ఈ నది యొక్క ప్రధానమైన స్థలం వచ్చేసి ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అంటే ఇట్ రైజెస్ ఫ్రమ్ తలై కావేరీ ఈ తలై కావేరీ అనే ప్లేస్ వద్ద ఆరిజిన్ అయినదే కావేరీ రివర్. ద రివర్ కావేరీ రైజెస్ ఫ్రమ్ తలై కావేరీ అనే ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే తలై కావేరీ అనే ప్రదేశం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో, ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక రాష్ట్రంలోని తలై కావేరీ. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ కావేరీ రివర్? ద మెయిన్ సోర్స్ ఆఫ్ కావేరీ రివర్ ఈస్ తలై కావేరీ ఇన్ కర్ణాటక రాష్ట్రంలోని తలై కావేరీ అనే ప్లేస్ వద్ద ఆరిజిన్ అవుతుందండి. మరి తలై కావేరీ కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడ అంటే బ్రహ్మగిరి మౌంటైన్స్. ఈ బ్రహ్మగిరి మౌంటైన్స్ లో ఆరిజిన్ అవుతుంది. బ్రహ్మగిరి మౌంటైన్స్ లో లొకేషన్ ఎక్కడండి? తలై కావేరీ అనే ప్లేస్ వద్ద. తలై కావేరీ ఈజ్ ఇన్ బ్రహ్మగిరి మౌంటైన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి మౌంటైన్స్ లో తలై కావేరీ అనే ప్లేస్ వద్ద ఇట్ రైజెస్ ఫ్రమ్ తలై కావేరీ ఇన్ బ్రహ్మగిరి మౌంటైన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి మౌంటైన్స్ లో తలై కావేరీ అనే ప్లేస్ వద్ద. ఈ బ్రహ్మగిరి మౌంటైన్స్ ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందండి? ఇది వచ్చేసి ఎక్కడ అంటే కూర్గ్ ఆర్ కొడగు డిస్ట్రిక్ట్. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో ఉంటుందండి. కూర్గ్ ఆర్ కొడగు జిల్లాలో ఉంది. ఈ కూర్గ్ ఆర్ కొడగుని ఏమంటారంటే చాలా అందమైన ప్లేస్ అండి ఇది. జనరల్గా ఈ యొక్క తలై కావేరీ అనే ప్లేస్ వద్ద అంటున్నాం కదా. ఈ తలై కావేరీ కర్ణాటక రాష్ట్రంలో బ్రహ్మగిరి మౌంటైన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక, మరి కొడగు డిస్ట్రిక్ట్ కొడగు జిల్లాలో ఉంటుంది ఈ ప్లేస్. ఇది ఎన్ని మీటర్ల హైట్లో ఆరిజిన్ అవుతుందంటే అట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ మీన్ సీ లెవెల్ 1600 మీటర్స్. సముద్ర మట్టానికి 1600 మీటర్లో ఆరిజిన్ అవుతుంది. ఎంఎస్ఎల్ స్టాండ్స్ ఫర్ మీన్ సీ లెవెల్. సముద్ర మట్టానికి 1600 మీటర్లో ఆరిజిన్ అవుతుందండి. అట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ మీన్ సీ లెవెల్ 1600 మీటర్స్. కాబట్టి సముద్ర మట్టానికి 1600 మీటర్లో ఆరిజిన్ అవుతుంది ఇది రివర్. ఎక్కడ ఆరిజిన్ అయ్యే ప్లేస్? తలై కావేరీ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. మౌంటైన్స్ అన్నప్పుడు బ్రహ్మగిరి మౌంటైన్స్. డిస్ట్రిక్ట్ ఏదంటే కొడగు డిస్ట్రిక్ట్. కూర్గ్ ఆర్ కొడగు అంటారు. కూర్గ్ ఓల్డ్ నేమ్, ప్రజెంట్ నేమ్ కొడగు. ఈ కొడగు వచ్చేసి ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్ ఈస్ అ ఫేమస్ పిలిగ్రిమేజ్ సెంటర్. ఇది చాలా మంచి పిలిగ్రిమేజ్ సెంటర్ అండి. ఇది చాలా అందమైన ప్లేస్ కూడా. ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్.
అందువల్లనే కొడగుని ఏమంటారంటే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ స్కాట్లాండ్. స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటారండి దీన్ని. స్కాట్లాండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా? భారతదేశపు స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని భారతదేశంలో ఏ ప్లేస్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఆర్ ఈజ్ నోన్ యాజ్ పాపులర్లీ నోన్ యాజ్ డాష్ అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలండి? కూర్గ్ ఆర్ కొడగు ప్లాట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఏ హిస్టారికల్ డెస్టినేషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఏ పిలిగ్రిమేజ్ సెంటర్. ఓకే, ఇట్ ఈస్ ఏ హిల్ స్టేషన్ ఆల్సో. చాలా అందమైన ప్రదేశం. అందువల్ల దీన్ని ఏమన్నారంటే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అన్నారు. కాబట్టి వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ దిస్ రివర్? ద మెయిన్ సోర్స్ ఆఫ్ కావేరీ రివర్ ఈజ్ తలై కావేరీ ఇన్ కర్ణాటక, బ్రహ్మగిరి మౌంటైన్స్ ఇన్ కూర్గ్ ఆర్ కొడగు డిస్ట్రిక్ట్. ఎంత హైట్లో ఆరిజిన్ అవుతుంది సార్ అంటే అట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ మీన్ సీ లెవెల్ 1600 meters, 1600 మీటర్ల ఎత్తులో జన్మించింది. జనరల్గా కూర్గ్ ఆర్ కొడగు ప్లాట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. ఓకేనండి, అంతవరకు అలా విషయాలు. ఇక్కడ ఒక మంచి విషయం అండి, మనం ఏం చెప్పుకోవాలి అంటే వన్ ఈజ్ ఇక్కడ చూడండి, కావేరీ రివర్ మనకు ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారంటే ఎగ్జామినేషన్లో వాళ్ళ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయంటే కావేరీ రివర్ ఏ నేషనల్ పార్క్ గుండా ఫ్లో అవుతుంది అంటాడు. కాబట్టి కావేరీ రివర్, ద రివర్ కావేరీ ఫ్లోస్ త్రూ నాగర్హోల్ నేషనల్ పార్క్. నాగర్హోల్ నేషనల్ పార్క్ గుండా ప్రవహించే ప్రధానమైన నది. ఇట్ ఫ్లోస్ త్రూ నాగర్హోల్ నేషనల్ పార్క్. నాగర్హోల్ జాతీయ పార్కు గుండా ప్రవహించే ప్రధానమైనది. ఇట్ ఈస్ ఏ ప్రామినెంట్ రివర్ ఫ్లోస్ త్రూ నాగర్హోల్ నేషనల్ పార్క్ ఇన్ కర్ణాటక స్టేట్. కర్ణాటక రాష్ట్రంలోని నాగర్హోల్ నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నదే మన కావేరీ రివర్ అండి, నాగర్హోల్ నేషనల్ పార్క్. ఓకేనా అండి? ఎస్. ఇంకా చూడండి, ఎస్, ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి ఏంటంటే కావేరీ రివర్ ఇట్ ఈస్ ఏ సదర్న్ ఇండియా. ఇది దక్షిణ భారతదేశం అండి. మనం ఇలా డిస్కషన్ చేసినప్పుడు సదర్న్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఇవి వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్, బ్రహ్మగిరి మౌంటైన్స్. ఈ బ్రహ్మగిరి మౌంటైన్స్లో ఎక్కడ ఆరిజిన్ అవుతుందని చెప్పాం మనం? ఇట్ రైజెస్ ఫ్రమ్ బ్రహ్మగిరి మౌంటైన్స్ నియర్ తలై కావేరీ. ఇలా తలై కావేరీ వద్ద ఆరిజిన్ అయిన తర్వాత రివర్ ఇలా ఫ్లో అవుతూ దెన్ ఇట్ స్ప్లిట్ ఇంటూ 2 parts. ఇలా 2 పాయలుగా విడిపోతుందండి. స్ప్లిట్ ఇంటూ 2 parts. ఇలా 2 భాగాలుగా విడిపోయింది. ఇస్ శ్రీలంక. ఈ భాగంలో ఇది అన్నమాట విషయం. వన్ ఇస్ ఇక్కడ ఆరిజిన్ అయింది అనమాట. ద రివర్ కావేరీ rises from Talai Kaveri in Kurg district in the state of Karnataka. It flows towards, one is Karnataka, number 2 is Tamil Nadu రాష్ట్రాలు. తమిళనాడు రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. వన్ ఈజ్ కర్ణాటక, నెంబర్ 2 ఈజ్ తమిళనాడు. ఇట్ ఫ్లోస్ త్రూ, వన్ ఈజ్ కర్ణాటక, నెంబర్ 2 ఈజ్ తమిళనాడు రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుందండి? ఇది లెంత్ ఎంత అంటే 800 kilometers. 800 kilometers. The length of this river is 800 kilometers in Karnataka as well as Tamil Nadu. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్ని కిలోమీటర్లు ఫ్లో అవుతుందండి? ఇది జనరల్గా 800 kilometers, 800 kilometers, 800 kilometers. ఎస్, ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ చెప్పాం? ఈ ప్లేస్. తర్వాత రివర్ వన్ ఈజ్ కే ఫర్ కర్ణాటక, నెక్స్ట్ వన్ టీ ఫర్ తమిళనాడు. కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాల గుండా ఫ్లో. ఈ ప్లేస్ చూసారండి, ఇక్కడ రివర్ ఏమవుతుంది? స్ప్లిట్ ఇంటూ 2 branches, 2 భాగాలుగా విడిపోతుంది. ద రివర్ కావేరీ స్ప్లిట్ ఇంటూ 2 parts నియర్ శ్రీరంగం అంటే శ్రీరంగం అనే ఒక ప్లేస్ వద్ద అండి. శ్రీరంగం అనేది ఈ యొక్క శ్రీరంగం నాట్ శ్రీరంగపట్టణం, శ్రీరంగం అనే ప్లేస్ వద్ద రివర్ స్ప్లిట్ ఇంటూ 2 parts.
రెండు భాగాలుగా విడిపోతుంది. ఇలా విడిపోయినప్పుడు రెండు భాగాలుగా విడిపోయే ప్లేస్ ఎక్కడండి? శ్రీరంగం అన్నాం. ఈ శ్రీరంగం దీన్నే జనరల్గా ఏంటి సార్, వాట్ ఈస్ ద స్పెషాలిటీ, వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ శ్రీరంగం? ప్రామినెన్స్, దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ప్రామినెన్స్ ఆఫ్ శ్రీరంగం. ఈ ప్రామినెన్స్ ఆఫ్ శ్రీరంగం అన్నప్పుడు ఇక్కడ సార్ జనరల్లీ శ్రీరంగం ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ టెంపుల్, సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం. శ్రీరంగం వద్ద ద రివర్ కావేరీ స్ప్లిట్ ఇంటూ 2 branches, వన్ ఈజ్ నార్త్ స్ట్రీమ్ అండ్ సదర్న్ స్ట్రీమ్. ఇలా 2 partsగా డివైడ్ చేయింది. శ్రీరంగం, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ శ్రీరంగం? శ్రీరంగం అనే ప్లేస్ వద్ద ద రివర్ స్ప్లిట్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ శ్రీరంగం, ద స్పెషాలిటీ ఆఫ్ శ్రీరంగం ఈజ్ ఇట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ శ్రీరంగం. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం. మరి మొదటిది ఏంటి సార్ అంటారు? ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు కంబోడియాలోని అంగ్కోర్ వాట్ టెంపుల్ ఈస్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ నోన్ యాజ్ శ్రీరంగం. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు రంగనాథ స్వామి. శ్రీరంగనాథ. కాబట్టి రంగనాథ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ శ్రీరంగం వద్ద రివర్ ఏమైందండి, ఇలా 2 partsగా డివైడ్ చేశారు. ఇక్కడ ఒక హిస్టారికల్ టెంపుల్ ఉంది. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు కంబోడియా అంగ్కోర్ వాట్. సెకండ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్ శ్రీరంగం. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు రంగనాథ స్వామి. లార్డ్ రంగనాథ. సరే, ఇక్కడ 2 streamsగా డివైడ్ అయింది కదా. ఈ 2 streams ఏమంటారంటే వన్ ఈజ్ కొలనూరు and number 2 is Kolanuru, number 2 is Kaveri. One is Kolanuru, number 2 is Kaveri. These are important streams. The river Kaveri split into 2 parts near Srirangam. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం అనే ప్రదేశం మీద కావేరి 2 పాయలుగా విడిపోయిన తర్వాత 2 పాయలు 2 branches, there are 2 branches, one is కొలనూరు and number 2 is కావేరి. ఇలా 2 పాయలుగా విడిపోయాయి. ఈ 2 పాయలు కూడా 2 branches debouches అంటే ఏంటండి? కలవటం. డ్రైన్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ఆర్ debouches with బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం ఎక్కడంటే కావేరీపట్నం ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. కావేరీపట్నం అనే ప్లేస్ వద్ద ఇవి రెండు కూడా, వన్ ఈజ్ కొలనూరు అండ్ నెంబర్ 2 ఈజ్ కావేరి. బోత్ స్ట్రీమ్స్ debouches విత్ బే ఆఫ్ బెంగాల్ నియర్ కావేరీపట్నం ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలోని కావేరీపట్నం అనే ప్రదేశం వద్ద వన్ ఈజ్ కొలనూరు, రెండవది కావేరి. రెండు కూడా ఎవరితో కలుస్తున్నాయంటే బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ద కొలనూరు అండ్ కావేరి బోత్ స్ట్రీమ్స్ డ్రైన్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ నియర్ కావేరీపట్నం ఇన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలోని కావేరీపట్నం అనే ప్లేస్ వద్ద రెండు కూడా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవి సార్ కావేరీకి సంబంధించిన విషయాలు ఇలా డిస్కషన్ చేశాం. టోటల్ లెంత్ ఎంత అని చెప్పామండి? 800 kilometers అని చెప్పుకున్నాం. 800 kilometers ద టోటల్ లెంత్ ఆఫ్ కావేరీ రివర్, 800 kilometers. వన్ ఈజ్ కర్ణాటక అండ్ నెంబర్ 2 ఈజ్ తమిళనాడు. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వన్, లిజన్ కేర్ఫుల్లీ. కావేరీ రివర్ అలా ఫ్లో అయ్యేటప్పుడు ఈ నదిపై నిర్మించిన కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కషన్ చేయాలి. నీటిపారుదల ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్టులు. ఇక్కడ చూడండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నీటిపారుదల ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ ఐడల్ పవర్ ప్లాంట్స్ ఆర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. హైడ్రో అంటే నీటిపారుదల ప్రాజెక్టులు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఆన్ కావేరీ రివర్. కావేరీ నదిపై నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్టులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు ఏమున్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఫస్ట్ వన్ మనం చెప్పాల్సింది మొదటిది ఏంటంటే, వన్ ఇస్
ఫస్ట్ వన్ ఈజ్ కర్ణాటక గురించి డిస్కషన్ చేద్దామండి. వన్ ఈజ్ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు చూడండి. కర్ణాటక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కర్ణాటక స్టేట్. కర్ణాటక రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఇన్ కర్ణాటక స్టేట్. వాట్ ఆర్ దే సార్? ఇప్పుడు చూడండి, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ వన్ ఈజ్ శివసముద్రం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, శివసముద్రం జల విద్యుత్ ప్రాజెక్ట్. శివసముద్రం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, శివసముద్రం జల విద్యుత్ ప్రాజెక్ట్. నెంబర్ 2, కృష్ణరాజసాగర్ డ్యామ్, KRS. KRS stands for Krishna-Raja-Sagar Dam. One is Sivasamudram Hydroelectric Power Plant. Number 2 is KRS. KRS stands for Krishna-Raja-Sagar Dam. First one, Sivasamudram Hydroelectric Power Plant. Sivasamudram Hydroelectric Power Plant, it is the first hydroelectric power plant in India. దేశంలోనే మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ అండి. ఫస్ట్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఫస్ట్ hydroelectric power plant. ఫస్ట్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియన్ టెరిటరీ. భారతదేశంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏదంటే శివసముద్రం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఏ రాష్ట్రంలో ఉందండి ఇది? ఈజ్ ఇన్ కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో శివసముద్రం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియన్ టెరిటరీ. సార్ జనరల్గా దీనికి 1902లో శంకుస్థాపన జరిగింది. 1904 వరకు ఇట్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 1904. 1904 సంవత్సరానికల్లా కంప్లీట్ అయిపోయింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ. దేశంలో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏదంటే శివసముద్రం. ఏ నదిపై కన్స్ట్రక్ట్ చేశారండి? కావేరీ రివర్పై. ఏ రాష్ట్రంలో? కర్ణాటక రాష్ట్రంలో. ఇట్ ఈస్ ద ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియన్ టెరిటరీ. మీరు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అయినా, తర్వాత ఎన్టీపీసీ అయినా, తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ ఇలా అంటారు కదండి. తర్వాత సెంట్రల్లో మీకు రకరకాల ఐబీలో కానీ ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి రకరకాల జాబ్స్ పడుతుంటాయి. వాటిలో మీకు ఎలా అడుగుతారంటే ఇలాంటి అంశాలు ఎక్కువగా అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి అంశాలు ఎక్కువగా అడుగుతాడు. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది, విచ్ ఈస్ ద ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ. ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా, దట్ ఈస్ శివసముద్రం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. రెండవది KRS అన్నాం. KRS స్టాండ్స్ ఫర్ కృష్ణరాజసాగర్ డ్యామ్. కృష్ణరాజసాగర్. జనరల్గా వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ నియర్ మైసూర్ ఇన్ కర్ణాటక స్టేట్. కర్ణాటక రాష్ట్రంలోని సిచ్యువేటెడ్ నియర్ మైసూర్ ఇన్ కర్ణాటక స్టేట్. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ప్రామినెంట్ పర్సన్ అసోసియేటెడ్ విత్ కృష్ణరాజసాగర్ డ్యామ్ అంటారు. క్రింది వాటిలో ఏ ప్రముఖ వ్యక్తి కృష్ణరాజసాగర్ డ్యామ్తో అసోసియేటెడ్, చాలా దగ్గర, వెరీ ఫెమిలియర్ రిలేషన్, చాలా దగ్గర సంబంధం ఉంది అంటే కృష్ణరాజసాగర్ డ్యామ్ డిజైన్డ్ బై మోక్షగుండం విశ్వేశ్వరయ్య. కృష్ణరాజసాగర్ డ్యామ్ డిజైన్ బై మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దీనికి డిజైన్ చేశాడండి. ద కృష్ణరాజసాగర్ డ్యామ్ వాజ్ డిజైన్డ్ బై మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య డిజైన్ బై మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దీనికి డిజైన్ చేశాడు. ఎవరు చేశారండి? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఎస్, కృష్ణరాజసాగర్ డ్యామ్. ఇవి కర్ణాటకలో. వన్ ఈజ్ శివసముద్రం, నెంబర్ 2 ఈజ్ KRS. ఇక్కడ మనం ఇంకొక విషయం, తమిళనాడు రాష్ట్రం ఏంటి సార్ అంటారు. తమిళనాడు రాష్ట్రంలో చూడండి, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనం ఒకటే ఫస్ట్ చెప్పుకోవచ్చు అండి. ఏంటంటే ఒగ్నేకల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఒగ్నేకల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటారు. ఒగ్నేకల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా అండి. మీరు ఇంగ్లీష్లో అయితే ఇలా
Ognecal multi-purpose project or irrigation project. Ognecal. One is Ognecal. Number two, Metturu reservoir. Metturu. One is Ognecal. Number two is మెట్టూరు. ఇవి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్కడున్నాయండి? తమిళనాడు రాష్ట్రంలో కావేరీ నదికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. కాబట్టి కావేరీ రివర్తో సంబంధం ఉన్న ప్రాజెక్టులు వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో వన్ ఈజ్ ఒగ్నేకల్, నెంబర్ టూ ఈజ్ మెట్టూరు. ఈ ఒగ్నేకల్కి సంబంధించిన విషయాలు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఇలాంటివి. ఒగ్నేకల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ కాంట్రవర్షియల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక. తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఆర్ రిజర్వాయర్ ఆర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఏ విధంగా అడగచ్చు, ఏ విధంగానైనా. ఒగ్నేకల్ ఈజ్ ఏ కాంట్రవర్షియల్, ఇట్ ఈస్ ఏ డిస్ప్యూట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన నీటిపారుదల ప్రాజెక్టే ఈ యొక్క ఒగ్నేకల్. ఈ ఒగ్నేకల్ నీటిపారుదల ప్రాజెక్ట్ని ఏ నదిపై నిర్మించారంటే తమిళనాడు రాష్ట్రంలో కావేరీ రివర్పై నిర్మించారండి. Built across on Kaveri River in the state of Tamil Nadu, Ognekkal is a controversial irrigation project between Tamil Nadu and Karnataka state. కాబట్టి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది ఈ యొక్క ఒగ్నేకల్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. నెంబర్ టూ మెట్టూరు. సార్ మెట్టూరు ఆల్సో బిల్ట్ అక్రాస్ ఆన్ కావేరీ రివర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో కావేరీ నదిపై నిర్మించిన ప్రాజెక్టులు. ఓకేనా అండి? వన్ ఈజ్ కర్ణాటక శివ సముద్రం, నెంబర్ టూ ఈజ్ కేఆర్ఎస్. కేఆర్ఎస్ స్టాండ్స్ ఫర్ కృష్ణరాజసాగర్ డ్యామ్. ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు వన్ ఈజ్ ఒగ్నేకల్, నెంబర్ టూ ఈజ్ మెట్టూరు. Ognekkal is a controversial or dispute or conflict project between Tamil Nadu and Karnataka. Next one, Metturu canals also దేనికి సంబంధం రిలేటెడ్ విత్ ఆర్ అసోసియేటెడ్ విత్ కావేరీ రివర్. ఓకే, ఇలా విషయాలు ఉన్నాయండి. ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాలండి, వెరీ కైండ్లీ రిమెంబర్ ఇట్. అందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. కైండ్లీ రిమెంబర్ ఇట్. వన్స్ కావేరీ వాటర్ డిస్ప్యూట్, లిజన్ కేర్ఫుల్లీ. కావేరీ వాటర్ డిస్ప్యూట్ మనం ఇలా కూడా రాసుకోవచ్చండి. కావేరీ అంటే సార్ మీరు అక్కడ సిఏయు విఈఆర్వై రాశారు, మళ్ళీ ఇక్కడ కేఏ విఈఆర్ఐ కావేరీ అంటారు. బోత్ ఆర్ సేమ్ అండి. మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. మీరు ఇక్కడ మీకు కావేరీ కే రాసావు, ఇక్కడ సి రాసావు అని మీకు మార్క్స్ మెన్షన్ చేయరు. మీరు ఆన్సర్ కరెక్ట్ పెట్టారా లేదా అనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఒక్కో స్టైల్లో రాస్తున్నారు. కొంతమంది కావేరీ అంటే కేఏ రాస్తారు, కొంతమంది సిఏయు విఈఆర్వై కావేరీ అని రాస్తారు. జనరల్గా జాగ్రఫికల్ పరంగా చెప్పాలంటే కేఏ విఈఆర్ఐ కావేరీ కాదండి, సిఏయు విఈఆర్వై కావేరీ అనేది కరెక్ట్. ఇది కరెక్ట్ వర్డ్ కావేరీ. ఓకేనా అండి? కాబట్టి మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలానే మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు కావేరీ. ఈ కావేరీ వాటర్ డిస్ప్యూట్ అంటే కావేరీ నదీ జలాలు గొడవ అనమాట. కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఏ రాష్ట్రాల మధ్య అంటే కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఇట్ ఈస్ ఏ interstate water dispute. Kaveri water dispute, it is considered as interstate water dispute అంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం కావేరీ వాటర్ డిస్ప్యూట్ అనేది. ఈ కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఇట్ ఈస్ ఏ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్. మరి ఎవరి మధ్య అండి ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అంటున్నారంటే వన్ ఈజ్ తమిళనాడు, కర్ణాటక, కేరళ. నెక్స్ట్ వన్ పుదుచ్చేరి. వీటి మధ్య ఇది వివాదాస్పదం అండి కావేరీ వాటర్ డిస్ప్యూట్. కావేరీ జలాలే టోటల్గా ఎవరి మధ్య సార్? టోటలీ కావేరీ వాటర్ డిస్ప్యూట్, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్. కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఈజ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ సార్ బిట్వీన్ తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ పుదుచ్చేరి. పుదుచ్చేరి ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ. రిమైనింగ్ ఆర్ స్టేట్స్. వన్ ఈజ్ తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ. These are states. Puducherry is a union territory. Kaveri water dispute అనేది ఏ మధ్య? Kaveri water dispute lies between Tamil Nadu, Karnataka, Kerala and Puducherry. Okay, understood everyone? Yes, these are important points about Kaveri river. Yes. Next one is tributaries of Kaveri river. Tributaries
ఆఫ్ కావేరీ రివర్ ట్రిబ్యూటరీస్. ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్ అంటే ఏంటంటే ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు అంటారు. అంటే మెయిన్ స్ట్రీమ్ ఫ్లో అవుతుంది. మెయిన్ స్ట్రీమ్తో సమ్ ఇంపార్టెంట్ స్ట్రీమ్స్ మెయిన్ రివర్, సమ్ ఇంపార్టెంట్ స్ట్రీమ్ మెర్జ్ విత్ మెయిన్ రివర్. అంటే ప్రధాన జలభాగంతో కొన్ని చిన్న చిన్న సెలయేళ్ళు కలిస్తే వాటిని ఏమంటారంటే ఉపనదులు, ట్రిబ్యూటరీస్ అంటారు. కాబట్టి ట్రిబ్యూటరీస్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారండి? ఉపనదులు. ఉపనదులు ట్రిబ్యూటరీస్. ఉపనదులు అంటే ట్రిబ్యూటరీస్ అంటారు. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు. సార్ ఏమున్నాయి సార్ ట్రిబ్యూటరీస్ అంటారు. వాట్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్? కావేరీ నది యొక్క ఉపనదులు ఏంటి? కాబట్టి రేపు మీకు ఎగ్జామినేషన్లో ఇలాంటివి అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ట్రిబ్యూటరీ ఆఫ్ కావేరీ అంటాడు. నీకు టోటల్గా తెలిసిందనుకో ఈజీగా ఆన్సర్ చేస్తావు. కాబట్టి ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్, దే ఆర్ వన్ ఈజ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్. ఏం చెప్పాలండి ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్ అన్నప్పుడు? వన్ ఈజ్ లోకపావని, 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 భవానీ, భవానీ, లోకపావని, భవానీ, లక్ష్మణ తీర్థ, లక్ష్మణ తీర్థ, లక్ష్మణ తీర్థ, అండ్ ఆల్సో తామ్రపాణి, 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 వేదవతి, వేదవతి, వేదవతి. నెక్స్ట్ వన్ హేరంగి, హేరంగి, హేరంగి. వన్ ఈజ్ లోకపావని, భవాని, లక్ష్మణ తీర్థ, తామ్రపాణి, వేదవతి, హేరంగి. అండ్ కబిని రివర్, కబిని, కబిని రివర్. దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్. కావేరీ నది యొక్క ఉపనదులు ఏమున్నాయంటే మీరు టోటల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటండి? లోకపావని, భవాని, లక్ష్మణ తీర్థ, తామ్రపాణి, వేదవతి, హేరంగి అండ్ కబిని. దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్. కావేరీ నది యొక్క ఉపనదులుగా పరిగణిస్తారు. సార్ ఉపనది అంటే ఏంటి సార్ అంటుంటారు. ఇట్ ఈస్ ఎ మెయిన్ రివర్, ఇట్ ఈస్ ఎ మెయిన్ రివర్, it is a main river. Yes, these are streams merge with main river, these are streams merge with main river, main river. These are tributaries, these are tributaries. It is a main river. MR stands for main river, MR stands for main river, main river. వీటిని ఏమంటారండి? బ్రాంచెస్. దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్. ఇవి శాఖలు, బ్రాంచెస్ అంటారు. జనరల్గా వీటిని ఏమంటారంటే ట్రిబ్యూటరీస్ అంటారు. దే ఆర్ వన్ ఈజ్ లోకపావని, భవాని, లక్ష్మణ తీర్థ, తామ్రపాణి, వేదవతి, హేరంగి, కబిని. దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్. ఇక్కడ ఒక్క విషయం అండి, మిగతాటి అంత మనకు ఇంపార్టెన్స్ కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో రాసాను చూసండి, కబిని రివర్ అని. ఈ కబిని రివర్కి సంబంధించి ఏంటంటే కబిని ఇరిగేషన్ ప్రాజెక్ట్, కబిని నీటిపారుదల ప్రాజెక్ట్. కబిని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు అంటారు. ఈ కబిని ఇరిగేషన్ ప్రాజెక్ట్ను వచ్చేసి ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కబిని నీటిపారుదల ప్రాజెక్టును కబిని నదిపై కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. మనకు గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్ ఎస్ఐ ఎగ్జామ్. కబిని ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ కావేరీ రివర్. కబిని ఈజ్ ఏ tributary of Kaveri river. Kabini irrigation project built across on Kabini river in which of the following state? కబిని అనేది కావేరీ నది యొక్క ఉపనది. ఎస్, కానీ ఈ యొక్క కబిని నీటిపారుదల ప్రాజెక్టును కబిని నదిపై ఏ రాష్ట్రంలో కన్స్ట్రక్ట్ చేశారు? ఏ రాష్ట్రంలో కన్స్ట్రక్ట్ చేశారండి? కర్ణాటక రాష్ట్రంలో, నాటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకేనా అండి? ఇవి ఇలా విషయాలు. రిమైనింగ్ వాటి గురించి మనకు పెద్ద ఇంపార్టెన్స్ లేదండి. లోకపావని కానీ, భవానీ కానీ, లక్ష్మణ తీర్థ కానీ, తామ్రపాణి కానీ, వేదవతి కానీ, హేరంగి కానీ అంత ఇంపార్టెంట్ కాదు. మనం చెప్పాల్సిన అంశం ఒక్కటే ఒక పాయింట్, దీని మీద కబిని రివర్పై చెప్పాలి. ఓకేనా అండి? ఇవి దేనికి సంబంధించిన అంశాలు? దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కావేరీ రివర్.
కావేరి నది యొక్క ఉపనదులు. దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ ప్రామినెంట్ పాయింట్స్ అబౌట్ కావేరి అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఓకేనండి. కాబట్టి దక్షిణ భారతదేశంలో ప్రముఖమైన నదుల్లో కావేరి నది ఒకటైతే, ఆ కావేరి దానిపై నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు, ఎంత లెంత్ ఫ్లో అవుతుంది, ఏవి కాంట్రవర్షియల్ ఉన్నాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి? ఎస్. నేను నెక్స్ట్ పాయింట్, ఇంతవరకు ఇలా విషయాలు చెప్పాం. నెక్స్ట్ వన్ ఈజ్ మహానది రివర్. మహానది రివర్ వన్ ఈజ్ మహానది రివర్ గురించి డిస్కషన్ చేద్దామండి. ఎక్కడ ఉంటుందండి మహానది? ఎక్కడ ఆరిజిన్ అయింది, ఎక్కడ ఉంటుంది అనే దానికన్నా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆర్ ఆరిజిన్ ప్లేస్ ఆఫ్ మహానది రివర్. ఆరిజిన్ ప్లేస్ ఆఫ్ మహానది రివర్. ఎక్కడ ఆరిజిన్ అవుతుందండి ఇది? ఆరిజిన్ ప్లేస్ ఆఫ్ మహానది రివర్ అనగానే వన్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మహానది రివర్ ఈజ్ సిహోవా ఇన్ ఛత్తీస్గఢ్ స్టేట్. సిహోవా అనే ప్రదేశం వద్ద ఆరిజిన్ అవుతుందండి. సిహోవా ఇన్ ఛత్తీస్గఢ్. ఈ సిహోవా అనేది ఏంటంటే ఈజ్ ఇన్ దండకారణ్య. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో సిహోవా అనే ప్లేస్ వద్ద ఆరిజిన్ అయ్యేనదే మహానది రివర్ అండి. ఇట్ రైజెస్ ఫ్రమ్ సిహోవా ఇన్ దండకారణ్య ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో సిహోవా అనే ప్రదేశం వద్ద ఆరిజిన్ అయ్యేనదే మహానది రివర్. ద రివర్ మహానది రైజెస్ ఫ్రమ్ సిహోవా ఇన్ దండకారణ్య ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో జన్మించినదే మరి యొక్క మహానది సిహోవా అనే ప్లేస్ వద్ద అండి. ఎస్. మరి అక్కడ ఆరిజిన్ అయిన తర్వాత ఇది ఎలా ఫ్లో అవుతుందండి? ఇది ముఖ్యంగా ఎలా అంటే, ఫస్ట్ వన్ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం వచ్చేసి ఏంటంటే, ప్రధానంగా వన్ ఈజ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రముల గుండా ఫ్లో అవుతుంది. వన్ ఈజ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం గుండా ఫ్లో అవుతుంది. నెంబర్ 2 ఈజ్ ఒడిస్సా రాష్ట్రముల గుండా కూడా. ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్రముల గుండా ప్రవహించే నదండి ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా. సుమారుగా ఎన్ని కిలోమీటర్ అంటే 500 కిలోమీటర్స్ అబౌవ్, 580 పైనే అండి, 580 కిలోమీటర్లు అంటే ఓవర్ 580 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది. తర్వాత ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ అండి? సిహోవా అని చెప్పాము. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం, ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్ దండకారణ్య. నెక్స్ట్ వన్ రివర్ మౌత్ అంటే నది ముఖద్వారం కదండి. ఇక రివర్ మౌత్ వచ్చేసి ఎక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. రివర్ మౌత్ అంటే నది ముఖద్వారం. ఇక రివర్ మౌత్ వచ్చేసి నది ముఖద్వారం వచ్చేసి ఎక్కడంటే నది సముద్రంలో కలిసే ప్రదేశం. ద రివర్ డ్రైన్స్ ఇంటూ ద ఓషన్. అంటే సముద్రంలో కలిసే ప్రదేశం. ఎక్కడంటే నారెజ్ అనే ప్రదేశం వద్ద కలుస్తుందండి. నారెజ్. కాబట్టి నారెజ్ అనే ప్లేస్ వద్ద బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. నారెజ్ అనే ప్లేస్ వద్ద కలుస్తుందండి. డిబౌచెస్ ఆ రివర్ మౌత్ ఆఫ్ మహానది ఈజ్ నారెజ్, రివర్ మౌత్. ఓకేనా అండి? మరి ఈ యొక్క మహానది రివర్ ఫ్లో అయ్యేటప్పుడు కొన్ని విషయాలు మీకు ఇంకా తెలియాలండి. ఏం తెలియాలి మహానదికి సంబంధించి అంటే, మహానదిపై కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేశారండి. ఏంటి ఆ ప్రాజెక్టులు? ప్రధానంగా హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. వన్ ఈజ్ హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, ఎంపీపీ అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్, బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఎంపీపీ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలు చూడండి ఒకసారి. హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే, దీని యొక్క స్పెషాలిటీ ఫౌండెడ్ ఎట్, ఎక్కడ ఫౌండ్ చేశారు దీన్ని?
లొకేషన్ చూడండి, వన్ ఈజ్ లొకేషన్. నిర్మించిన స్థలం, ఎక్కడ ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్ట్ని? లొకేషన్ వచ్చేసి సంబల్పూర్ ఇన్ ఒడిస్సా స్టేట్. సంబల్పూర్ ఇన్ ఒడిస్సా. సంబల్పూర్ ఇన్ ఒడిస్సా స్టేట్. ఇట్ రైజెస్ ఫ్రమ్ చిహోవా ఇన్ ఛత్తీస్గఢ్. ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందంటే ఇట్ ఫ్లోస్ త్రూ, వన్ ఈజ్ ఒడిస్సా, నెంబర్ 2 ఛత్తీస్గఢ్. ఒడిస్సా రాష్ట్రంలో దీనిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఏముంది అంటే హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు? లొకేషన్ బిల్ట్ అక్రాస్ ఆన్ మహానది రివర్ నియర్ సంబల్పూర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా. కాబట్టి ఒడిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్ అనే ప్లేస్ వద్ద హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అట్ సంబల్పూర్ ఇన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా. కాబట్టి ఒడిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్ అనే ప్లేస్ వద్ద హీరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. ఎస్, ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అట్ సంబల్పూర్ ఇన్ ఒడిస్సా, బిల్ట్ అక్రాస్ ఆన్ మహానది రివర్. సరే, ఇప్పుడు ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అంటారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో అండి. ఫస్ట్ 5-year ప్లాన్ మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో దీనికి శంకుస్థాపన జరిగింది. ఫస్ట్ 5-year ప్లాన్ మొదటి పంచవర్ష ప్రణాళికా కాలం. మరి ఎవరండి దీనికి శంకుస్థాపన? ఫౌండెడ్ బై నాటి ప్రధానమంత్రి ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేశారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్, ఎస్టాబ్లిష్డ్ బై ఆర్ ఫౌండెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. అంటే దీనికి శంకుస్థాపన, ఫౌండేషన్ వేసింది ఎవరంటే నాటి ఆనరబుల్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. ఏ పంచవర్ష ప్రణాళిక అని? ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో. లొకేషన్ ఎక్కడండి? సంబల్పూర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా. సంబల్పూర్ ఇన్ ఒడిస్సా. లిజన్ కేర్ఫుల్లీ, కైండ్లీ రిమెంబర్ ఇట్ వన్స్. Hirakud multi-purpose project. What is the speciality of Hirakud multi-purpose project? It is one of the longest multi-purpose project. It is one of the longest multi-purpose project. It is one of the longest multi-purpose project in the world. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆనకట్టల్లో ఇది ఒకటే అండి. ఇది మొదటిది కాదు, ఇది కూడా ఒకటి. It is also one of the longest multi-purpose project in the world. It was started in first 5-year plan, మొదటి పంచవర్ష ప్రణాళిక. It was founded by జవహర్లాల్ నెహ్రూ, ప్రైమ్ మినిస్టర్ ఆ రోజుల్లో. తర్వాత it is one of the longest multi-purpose project in the world. So the length of Hirakud multi-purpose project. The length of Hirakud multi-purpose project one is the length of Hirakud multi-purpose project 4,801 meter. 4,801 మీటర్ అండి. 4,801 మీటర్, 4,801 మీటర్తో it is one of the longest multi-purpose project in the world. Not only India, it is one of the longest multi-purpose project in the world. The length of Hirakud multi-purpose project is 4,801 meter. 4,801 మీటర్తో ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆనకట్టల్లో ఒకటిగా ఇది కూడా పరిగణించబడుతుంది. ఓకేనా అండి? ఇవి ఇలా విషయాలు. మరి ఇంత పాపులారిటీ ఉంది కదా దీనికి. ప్రపంచంలో అతి పొడవైన ఆనకట్ట అంటున్నాం, అత్యంత పొడవైన ఆనకట్టల్లో ఒకటి అంటున్నాం. మరి అలా అన్నప్పుడు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని యొక్క హీరాకుడ్ను వచ్చేసి పర్యవేక్షణ చేయడానికి, దీన్ని ఎప్పటికప్పుడు దీనిపై నిఘా వేశారండి. దీన్ని కాపాడటానికి, టు కన్జర్వ్, దీన్ని కాపాడడం కానీ లేకపోతే రకరకాలుగా దీనిపై 2 మీనార్స్ని ఏర్పాటు చేశారు. మీనార్స్ అంటే ఎత్తైన కట్టడం, హైట్ ప్లేస్. 2 మీనార్స్ ఆర్ దేర్. 2 మీనార్స్. One is Gandhi Minar and Jawahar Minar. Gandhi Minar and Jawahar Minar.
జవహర్ మినార్. మినార్ మీన్స్ హైట్, కట్టడం. హైట్ మాన్యుమెంట్ అంటే ఒక ఎత్తైన కట్టడం అండి. గాంధీ మినార్ అండ్ జవహర్ మినార్ అనే వాటిని ఏర్పాటు చేశారు. ఏంటికండి? అబ్జర్వేషన్, టు అబ్జర్వేషన్ అంటే అబ్జర్వేషన్, ఫర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఇరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. వన్ ఈజ్ గాంధీ మినార్ అండ్ జవహర్ మినార్ అని ఏర్పడు. మినార్ మీన్స్ ఎత్తైన ప్లేస్, ఎత్తైన కట్ట, ఒక ఆనకట్ట లాగా కట్టి దానికి ఎత్తుగా ఎత్తైన కట్టడం. కాబట్టి వన్ ఈజ్ గాంధీ మినార్ అండ్ నెంబర్ 2 ఈజ్ జవహర్ మినార్. ఈ గాంధీ మినార్ అండ్ జవహర్ మినార్ అన్నం ఇరాకుడ్ వచ్చేసి లెంత్ ఎంత ఉందంటే 4801 meters. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్. సార్ అబ్జర్వేషన్ సెంటర్స్, వన్ ఈస్ గాంధీ మినార్ అండ్ జవహర్ మినార్. ఓకే సార్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఇరాకుడ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారండి? ఫస్ట్ 5-year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో దీనికి శంకుస్థాపన జరిగింది. ఓకేనా? అండర్స్టూడ్ వెరీ వెల్. ఓకే, నెక్స్ట్ వన్ మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఇవి. ఇప్పుడు చూడండి, ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహానది రివర్ గురించి మనం డిస్కషన్ చేయాలి. ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహానది రివర్. ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహానది రివర్, మహానదికి సంబంధించిన ఉపనదులు ఏమున్నాయి అనే దానిపై మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహానది రివర్, వాట్ ఆర్ దే? సార్, జనరలీ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహానది రివర్ అన్నప్పుడు వన్ ఇస్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహానది రివర్, ఇబ్ రివర్, ఇబ్ ఐబి ఇబ్, ఇబ్ రివర్, ఇబ్ రివర్. నెక్స్ట్ వన్ బ్రాహ్మిణి రివర్, బ్రాహ్మిణి రివర్, ఇబ్ రివర్, బ్రాహ్మిణి రివర్. అస్డియోబంగ్, అస్డియో రివర్. One is Ib, number 2 is Brahmini, and third one is Asdiyo. One is Ib, number 2 is Brahmini river, and third one is Asdiyo. These are tributaries of Mahanadi river. Mahanadi Upanadulandi. These are tributaries of Mahanadi river. What are they? They are, one is Ib, number 2 is Brahmini river, and third one is Asdiyo river. దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ మహానది రివర్. ఇబ్ అనగానే మీరు ఒక విషయం చూడండి, ఇబ్ అనగానే మీకు రేపు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఒక విషయం మీకు నేను చెప్తానండి. ఇబ్, ఐబి ఇబ్ అంటున్నాం. ఐబి ఇబ్ అంటే సార్ జనరలీ ఇబ్ ఈజ్ ఏ రివర్, ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది రివర్. వన్ ఈస్, ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది రివర్. వన్ ఈజ్ ఇబ్. ఇబ్ రివర్ వ్యాలీ ఈజ్ ఎ ఫేమస్ ఫార్ కోల్ ఫీల్డ్స్. కోల్ ఫీల్డ్స్, బొగ్గు క్షేత్రాలకి బాగా ఫేమస్ అండి ఇది. ఇట్ ఈస్ అ వెల్ నోన్ ఫార్, ఇట్ ఈస్ అ ఫేమస్ ఫార్ కోల్ ఫీల్డ్స్. కోల్ మైన్స్ ఆర్ కోల్ ఫీల్డ్స్, ఇబ్. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ చూడండి, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, వన్ ఈజ్ ఇబ్, కోల్ ఫీల్డ్స్ కి బాగా ఫేమస్. నెంబర్ 2, ఇబ్ అనేది ఇట్ ఈస్ ఏ స్మాలెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్. స్మాలెస్ట్ రైల్వే స్టేషన్, స్మాలెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ అండి, అతి చిన్న రైల్వే స్టేషన్ పేరు. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్. ఏదండి ఇది? ఇబ్. చూడండి, ఇబ్ అనే రెండు అక్షరాలతో ఏమన్నా రైల్వే స్టేషన్ ఉందా మీరు భారతదేశంలో అతి చిన్న రైల్వే స్టేషన్ పేరు? ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్, ఇబ్, ఐబి ఇబ్. ఐబి ఇబ్ అనేది ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్, ఇబ్. ఎక్కడుందండి ఇబ్? ఇట్ ఈస్ ఎ రివర్, ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది రివర్. వన్ ఈజ్. నెంబర్ 2 ఈజ్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ రైల్వే స్టేషన్. ఇది కూడా, ఈ స్మాలెస్ట్ రైల్వే స్టేషన్ ఇబ్ అనేది కూడా ఎక్కడుంది? ఒరిస్సాలోని ఇబ్ రివర్ వ్యాలీలోనే ఉంటుందండి. ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఇబ్ రివర్ వ్యాలీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా. Ib is a tributary as well as it is the smallest railway station. This railway station is situated in Ib river valley in the state of Odisha. ఓకే, మరి బాగానే ఉంది సార్, చిన్నది చెప్పా, స్మాలెస్ట్ రైల్వే స్టేషన్ చెప్పారు. ద లాంగెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ ఏంటి సార్ అంటారు. ద లాంగెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ వచ్చేసి ఏంటంటే శ్రీ నరసింహరాజు వారిపేట. శ్రీ నరసింహరాజు
శ్రీ నరసింహరాజు, శ్రీ నరసింహరాజు వారి పేట, శ్రీ నరసింహరాజు వారి పేట. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుందండి. చూడండి ఎన్ని అక్షరాలు ఉన్నాయి. శ్రీ నరసింహరాజు వారి పేట. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ అండి. భారతదేశంలో అతి పొడవైన రైల్వే స్టేషన్ నేమ్ వచ్చేసి శ్రీ నరసింహరాజు వారి పేట. శ్రీ నరసింహరాజు వారి పేట ఈజ్ ఇన్ తమిళనాడు. ద స్మాలెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ ఇన్ ఇండియా, ఇబ్. ఇబ్ ఈజ్ ఇన్ తమిళనాడు, ఈజ్ ఇన్ ఒడిస్సా, ఇబ్ రివర్ వ్యాలీ. శ్రీ నరసింహరాజు వారి పేట, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ ఇన్ ద కంట్రీ, ఈజ్ ఇన్ తమిళనాడు. ఓకేనా అండి, ఇది ఇలా విషయాలు. నెంబర్ 2 బ్రాహ్మిణి రివర్. నెంబర్ 2 బ్రాహ్మిణి రివర్. సార్ బ్రాహ్మిణి రివర్ వచ్చేసి ఇట్ ఈస్ ద ప్రామినెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది రివర్. మహానది యొక్క ప్రధానమైన ఉపనదే బ్రాహ్మిణి రివర్. మహానది ఇస్ ద బ్రాహ్మిణి రివర్ ఇస్ ద ప్రామినెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది రివర్. మహానది యొక్క ప్రధానమైన ఉపనదే బ్రాహ్మిణి రివర్. మహానది యొక్క ప్రధానమైన ఉపనది వచ్చేసి ఏదేండి? మహానది యొక్క ప్రధానమైన ఉపనదే బ్రాహ్మిణి రివర్. వన్ ఇస్ బ్రాహ్మిణి రివర్ ఇస్ ద ప్రామినెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది రివర్. ఈ బ్రాహ్మిణి రివర్ ఒడ్డున ఉన్న ఒక ప్లేస్ ఉందండి, ఒక ఐరన్ స్టీల్ ప్లాంట్ ఉంది. రూర్కెలా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ మీకు అందరికీ తెలుసు బాగా. యు నో వెరీ వెల్ అబౌట్ ఇట్. రూర్కెలా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. రూర్కెలా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అండ్ రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం. ఈ యొక్క రూర్కెలా ఐరన్ స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఈజ్ లొకేటెడ్ ఆన్ బ్రాహ్మిణి రివర్ బ్యాంక్. బ్రాహ్మిణి నది ఒడ్డున ఉంటుంది ఈ యొక్క రూర్కెలా ఐరన్ స్టీల్ ప్లాంట్ అండి, బ్రాహ్మిణి రివర్. ఈ బ్రాహ్మిణి రివర్లో ఉన్న ఒక కోల్ ఫీల్డ్ వచ్చి చెప్పండి అంటారు. సార్ ప్రామినెంట్ కోల్ ఫీల్డ్ ఇన్ బ్రాహ్మిణి రివర్ వ్యాలీ, దట్ ఈజ్ నోన్ యాజ్ తాల్చేర్ కోల్ ఫీల్డ్స్. తాల్చేర్ కోల్ ఫీల్డ్, తాల్చేర్ బొగ్గు గనులు. ఈ తాల్చేర్ కోల్ ఫీల్డ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఈజ్ ఇన్ బ్రాహ్మిణి రివర్ వ్యాలీ ఇన్ ఒడిస్సా. కాబట్టి ఒరిస్సా రాష్ట్రంలో బ్రాహ్మిణి రివర్ వ్యాలీలో ఉండేది ఈ యొక్క తాల్చేర్ కోల్ ఫీల్డ్ అండి. తాల్చేర్ కోల్ ఫీల్డ్ వచ్చేసి ఎక్కడుంది? బ్రాహ్మిణి రివర్ వ్యాలీలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్ అస్సడియో అంటున్నాం. ఈ యొక్క అస్సడియో వచ్చేసి ఇట్ ఈజ్ ఆల్సో ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది రివర్. అస్సడియో ఆల్సో ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది రివర్. ఈ అస్సడియో గురించి చెప్పాలంటే జనరల్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా కోల్ ఫీల్డ్స్, కోర్బా కోల్ మైన్స్ అంటారు. కోర్బా బొగ్గు గనులు ఎక్కడున్నాయంటే అస్సడియో రివర్ వ్యాలీ. అస్సడియో రివర్ వ్యాలీలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాయండి, ఛత్తీస్గఢ్. కాబట్టి అస్సడియో రివర్ వ్యాలీ ఇన్ ఛత్తీస్గఢ్. కాబట్టి ఇక్కడ చూడండి అస్సడియో అంటున్నాం. అస్సడియో అనగానే మీరు ఏం చెప్పాలి అంటే అస్సడియో వచ్చేసి ఇట్ ఈజ్ ఆల్సో ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది రివర్. వన్ ఇస్ మరి యొక్క అస్సడియో రివర్ వ్యాలీలో ఉన్న కోల్ ఫీల్డ్స్ని వచ్చేసి ఏమంటారంటే కోర్బా కోల్ ఫీల్డ్స్ అంటారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. కోర్బా కోల్ మైన్స్ ఆర్ కోర్బా కోల్ ఫీల్డ్స్ ఆర్ కోర్బా కోల్ మైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ అస్సడియో రివర్ వ్యాలీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఈ యొక్క అస్సడియో రివర్ వ్యాలీలోని ఈ యొక్క కోర్బా బొగ్గు గనులు ఉన్నాయి. మరి బ్రాహ్మిణి రివర్ వ్యాలీలో వచ్చేసి ఏమున్నాయి సార్? తాల్చేర్ కోల్ ఫీల్డ్స్ ఇన్ ఒడిస్సా. ఇబ్ అనేది ఇట్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ కోల్ ఫీల్డ్స్, బొగ్గు క్షేత్రాలకి బాగా ఫేమస్. ఇబ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్. ద స్మాలెస్ట్ రైల్వే స్టేషన్ ఇదైతే మరి అతి పొడవైన రైల్వే స్టేషన్ శ్రీ నరసింహరాజు వారి పేట ఇన్ తమిళనాడు. ఓకేనండి, ఇవి దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ మహానది రివర్. ఓకే, ఎస్. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు చూడండి. ఇంకా మహానది రివర్, కావేరీ రివర్ చెప్పాం, వాటిపై ఉన్న ప్రాజెక్టుల గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఏంటి ఇంకా ఏంటంటే, ఓకే లిజన్. వన్ ఈజ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇది కంపల్సరీ చెప్పాలండి మీకు. ఏంటంటే ఈ మధ్య కాలంలో బాగా అడుగుతున్నారు, పెనిన్సులర్ ఇండియాలో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్
అంటే పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు అండి. మీకు నేను ఆల్రెడీ నర్మదా చెప్పాను, తపతి చెప్పాను. ఓకేనా అండి? గుర్తుపెట్టుకోవాలి బాగా. సబ్జెక్టు చాలా ఎక్కువ ఉంది. మీరందరూ కూడా టెన్షన్ గురి కాకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనగానే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నప్పుడు వన్ ఈజ్ నర్మదా. నర్మదా డిస్కషన్ చేశాను. ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని చెప్పాను, నర్మదా. నెంబర్ 2 వచ్చేసి ఇంకొకటి ఏం చెప్పాను, తాపీ ఆర్ తపతి రివర్. ఇట్ ఈస్ ఆల్సో వెస్ట్ ఫ్లో. నెక్స్ట్ వన్ సబర్మతి. ఇవి చెప్పలేదండి, వీటి గురించి ఏం లేదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి అంతే. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని గుర్తుపెట్టుకోవాలి అంతే. సబర్మతి, మాహీ రివర్. సబర్మతి, మాహీ రివర్. నెక్స్ట్ వన్ వైతరణి. వైతరణి రివర్. వైతరణి రివర్. నెక్స్ట్ వన్ మాండవి. మాండవి. జువారి. మాండవి, జువారి. శరావతి. శరావతి. నెక్స్ట్ వన్ నేత్రావతి. శరావతి, నేత్రావతి రివర్. శరావతి అండ్ నేత్రావతి. ఓకే, ఇంకా చూడండి. శరావతి, నేత్రావతి. నెక్స్ట్ వన్ పంబా. పంబా, పెరియార్. పంబా, పెరియార్. కుంతి పూజ. కుంతి పూజ అండ్ భరత్ పూజ రివర్స్ అండి. కుంతి పూజ అండ్ భరత్ పూజ రివర్స్. భరత్ పూజ. భరత్ పూజ రివర్స్. చూడండి, ఇన్ని నదులు భారతదేశంలో వెస్ట్ ఫ్లోయింగ్ అనమాట. పైన మీకు ఇండస్ రివర్ చెప్పాను, అది కూడా వెస్ట్ ఫ్లోయింగే. తర్వాత నర్మదా, తపతి చెప్పాను, ఆల్రెడీ మీకు డిస్కషన్ చేశాను. నెక్స్ట్ వన్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇండియాలో వచ్చేసి ఎంత అంటే 10% రివర్స్. 10% రివర్, 10% నదులు ఎలా ఫ్లో అవుతున్నాయంటే 10% రివర్స్ ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. భారత ఉపఖండంలో పర్టికులర్గా భారతదేశంలో 10% రివర్, 10% నదులు. మరి నైరుతి భాగానికి అంటే సౌత్ వెస్ట్ అంటే నైరుతి భాగానికి ప్రవహించి ముఖ్యంగా అరేబియా సముద్రంలో వెస్ట్ ఆర్ నార్త్ వెస్ట్ అంటారు దాన్ని. కాబట్టి వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యి తర్వాత అరేబియన్ సీలో కలిసే నదులు ఏమున్నాయంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇన్ ఇండియా 10% రివర్స్ ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. వాట్ ఆర్ దే? వన్ ఈజ్ నర్మదా, తపతి, సబర్మతి, మాహి. ఇవన్నీ కూడా ఎక్కడ ఆరిజిన్ అవుతాయంటే సెంట్రల్ ఇండియా, మధ్య భారతదేశంలో జన్మిస్తాయి. వన్ ఈజ్ నర్మదా, Tapati, Sabarmati and Mahi rivers. These 4 rivers rises from central India, మధ్య భారతదేశంలో జన్మించి ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. ఇక్కడ చూసారా వైతరిణి రివర్. ఇది ఎక్కడ ఆరిజిన్ అవుతుందండి? ఇట్ రైజెస్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఇది మహారాష్ట్రలో జన్మించింది. ఎలా ఫ్లో అవుతుందని ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. అంటే పశ్చిమంగా ప్రవహించి మహారాష్ట్రలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ వన్ మాండవి అండ్ జువారి. ఇక్కడ ఉన్నాయి కదండి మాండవి అండ్ జువారి. ఈ మాండవి అండ్ జువారి వచ్చేసి వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే మాండవి అండ్ జువారి రివర్ చూడండి, ఇవి కూడా గోవాలోని వెస్టర్న్ ఘాట్స్లో ఆరిజిన్ అవుతాయి. ఇట్ రైజెస్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గోవా. వన్ ఈజ్ మాండవి అండ్ జువారి. మాండవి అండ్ జువారి ఎలా ఫ్లో అవుతున్నాయండి? గోవా రాష్ట్రంలో వెస్టర్న్ ఘాట్స్లో ఆరిజిన్ అయిన తర్వాత ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. ఇక్కడ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, మాండవి రివర్. ఈ మాండవి రివర్కి మరొక పేరు ఏమంటారంటే మహదాయి రివర్. మహదాయి రివర్. అనదర్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మహదాయి రివర్. మరొక పేరు మహదాయి నది. మాండవి నదికి మరొక పేరు మహదాయి రివర్. సార్ జనరలీ ద రివర్ మాండవి ఇట్ ఫ్లోస్ త్రూ ఏ పార్క్ గుండా ఫ్లో అవుతుందండి? ఇట్ ఫ్లోస్ త్రూ భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ గుండా ఫ్లో అవుతుంది. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ గుండా ఫ్లో అవుతుంది. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్.
అంటే గోవా రాష్ట్రంలోని భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ గుండా ఫ్లో అయ్యే రివర్ వచ్చేసి ఏది అంటే మాండవి రివర్. అనదర్ నేమ్ ఇస్ కాల్డ్ యాజ్ మహదాయి రివర్. మహదాయి వాటర్ డిస్ప్యూట్, మహదాయి నదీ జలాల వివాదం వచ్చేసి ఎవరెవరి మధ్య అంటే గోవా కర్ణాటక రాష్ట్రాల మధ్య కొనసాగుతుంది. ఇట్ ఈస్ ఏ కాంట్రవర్షియల్. మహదాయి వాటర్ డిస్ప్యూట్ లైస్ బిట్వీన్ గోవా అండ్ కర్ణాటక. మరి మహదాయి రివర్ అంటే మాండవి రివర్కి మరొక పేరు మాండవి. అనదర్ నేమ్ ఇస్ కాల్డ్ యాజ్ మహదాయి రివర్. ఇట్ ఈస్ ఏ కాంట్రవర్షియల్. ఇట్ ఈస్ ఏ మాండవి వాటర్ డిస్ప్యూట్ లైస్ బిట్వీన్ గోవా అండ్ కర్ణాటక. కర్ణాటక తర్వాత గోవా రాష్ట్రాల మధ్య మహదాయి నదీ జలాల వివాదం అనేది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్. మహదాయి వాటర్ డిస్ప్యూట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అండి, లైస్ బిట్వీన్ గోవా అండ్ కర్ణాటక స్టేట్స్. మరి మహదాయి రివర్ ఎలా ఫ్లో అవుతుందంటే ఇట్ ఫ్లోస్ త్రూ భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ గుండా ఫ్లో అవుతుందండి. ఎక్కడ? గోవా రాష్ట్రంలో. నెక్స్ట్ వన్ శరావతి అండ్ నేత్రావతి రివర్స్. సార్ జనరలీ వన్ ఈజ్ శరావతి, రెండవది నేత్రావతి రివర్స్. ఈ శరావతి అండ్ నేత్రావతి రివర్స్కి సంబంధించిన విషయాలు ఏంటంటే శరావతి రివర్ వచ్చేసి 4 బ్రాంచ్లుగా విడిపోతుందండి. ఇట్ స్ప్లిట్ ఇంటూ 4 బ్రాంచెస్. 4 భాగాలుగా 4 పాయలుగా విడిపోతుంది. ఆ 4 పాయలు కలిసి ఒక పెద్ద జలపాతాన్ని సార్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటిగా దాన్ని ఏమంటారంటే జోగ్ ఆర్ జర్షపా వాటర్ ఫాల్. జోగ్ ఆర్ జర్షపా వాటర్ ఫాల్ అంటాం. ఈ జోగ్ ఆర్ జర్షపా వాటర్ ఫాల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద కంట్రీ. దేశంలో అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటండి. మొదటిది ఏంటి సార్ అంటే కుంచికల్ వాటర్ ఫాల్, కుంచికల్ జలపాతం. ఈ కుంచికల్ వాటర్ ఫాల్ కూడా ఎక్కడ ఉంటుంది మీకు నేను చెప్తా. 1 minute అండి. ఈ యొక్క జోగ్ ఆర్ జర్షపా వాటర్ ఫాల్ అన్నాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద కంట్రీ. దేశంలో అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటి ఏది వచ్చేసి జోగ్ ఆర్ జర్షపా వాటర్ ఫాల్ ఈజ్ ఇన్ కర్ణాటక స్టేట్. కర్ణాటక రాష్ట్రంలోని వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. మరి ఏ నది వల్ల ఏర్పడిందంటే 4 స్ట్రీమ్స్ అండి. ముఖ్యంగా శరావతికి సంబంధించిన ద శరావతి రివర్ స్ప్లిట్ ఇంటూ 4 స్ట్రీమ్స్. 4 సెలయేర్లుగా విడిపోతుంది, 4 భాగాలుగా విడిపోతుంది. అలా విడిపోయినప్పుడు వాటి వల్ల ఏమైందంటే ద టాలెస్ట్ వాటర్ ఫాల్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ నోన్ యాజ్, దాన్ని ఏమంటారంటే జోగ్ ఆర్ జర్షపా వాటర్ ఫాల్ అంటారు. జోగ్ జలపాతం ఆర్ జర్షపా వాటర్ ఫాల్ అంటారు. ఎంత హైట్ సార్ అంటే 253 అండి, 253 మీటర్లు. 253 మీటర్స్, 253 మీటర్లు అండి. 253 మీటర్స్, 253 మీటర్స్, 250 మీటర్లతో పెద్దదండి ఇది 253 మీటర్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్, వన్ ఆఫ్ ద టాలెస్ట్. మరి మొదటిది వచ్చేసి ఏది సార్ అంటారు. మరి 4 స్ట్రీమ్స్ అంటున్నారు మీరు. 4 స్ట్రీముల వల్ల ఏర్పడింది ఇక్కడ జోగ్ ఆర్ జర్షపా అంటున్నారు. ఆ 4 స్ట్రీమ్స్ ఏంటి సార్ అంటే 4 స్ట్రీమ్స్ ఆర్ రాజా, రాణి, రోవర్ అండ్ రాకెట్. రాజా, రాణి, రోవర్ అండ్ రాకెట్. ఈ 4 స్ట్రీమ్స్ వల్లనే, డ్యూ టు 4 స్ట్రీమ్స్, ఈ 4 స్ట్రీముల వల్లనే ఏ వాటర్ ఫాల్ ఏర్పడిందండి? జోగ్ వాటర్ ఫాల్ ఏర్పడింది. దేనికి సంబంధించినవి? శరావతి రివర్. 1 ఈజ్ రాజా, రాణి, రోవర్ అండ్ రాకెట్. ఇవి ఇంపార్టెంట్ స్ట్రీమ్స్. దీస్ స్ట్రీమ్స్ అసోసియేటెడ్ విత్ శరావతి రివర్. శరావతి నదికి సంబంధించినవి ఇవన్నీ. రాజా, రాణి, రోవర్ అండ్ రాకెట్ వల్ల ఏర్పడిన వాటర్ ఫాల్ వచ్చేసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద కంట్రీ, జోగ్ ఆర్ జర్షపా వాటర్ ఫాల్. ద హైట్ ఆఫ్ జోగ్ ఆర్ జర్షపా వాటర్ ఫాల్ ఈస్ 253 meters. ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రధానంగా వచ్చేసి ఏంటండి అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి అంటే సార్ జనరలీ ఇప్పుడు చూడండి ఒక విషయం,
ఇండియాలో అతి ఎత్తైన జలపాతం, ద టాలెస్ట్ వాటర్ ఫాల్, కుంచికల్ వాటర్ ఫాల్ అండి. కుంచికల్ జలపాతం, కుంచికల్ వాటర్ ఫాల్, కుంచికల్ వాటర్ ఫాల్, కుంచికల్, కుంచికల్ వాటర్ ఫాల్. ఈ కుంచికల్ వాటర్ ఫాల్ వచ్చేసి ఇట్ ఈస్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. ఇది ఎలా ఏర్పడింది? కుంచికల్ వాటర్ ఫాల్ వాజ్ ఫార్మ్డ్ బై ద వరాహి రివర్, వరాహి రివర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కర్ణాటక. వరాహి రివర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలోని వెస్టర్న్ ఘాట్స్లో, వెస్టర్న్ ఘాట్స్, వరాహి రివర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో ఈ యొక్క కుంచికల్ వాటర్ ఫాల్ అనేది. ఈ కుంచికల్ వాటర్ ఫాల్ వచ్చేసి ఎలాంటిది సార్ అంటే ఇట్ ఈస్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద కంట్రీ. కుంచికల్ వాటర్ ఫాల్. ఓకేనండి. ఇది ఇలా విషయాలు. వన్ ఈస్ సుమారుగా 400 మీటర్స్ పైనే ఉందండి, ఓవర్ 400 మీటర్స్ హైట్. మరి వరల్డ్లో పెద్దది ఏంటి సార్? ఆ వరల్డ్లో అన్నప్పుడు ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఏంజల్ వాటర్ ఫాల్. ఏంజల్ వాటర్ ఫాల్ is the tallest waterfall in the world. ఏంజల్ వాటర్ ఫాల్ is the tallest waterfall in the world. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం అండి ఏంజల్ వాటర్ ఫాల్. ఈ ఏంజల్ వాటర్ ఫాల్ ఎక్కడుందండి? ఇది వెనిజులా దేశంలో, వెనిజులా కంట్రీ ఇన్ సౌత్ అమెరికా. దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశంలో ఉంటుందండి. దక్షిణ అమెరికా ఖండంలోని వెనిజులా దేశంలో ఈ యొక్క ఏంజల్ వాటర్ ఫాల్ అనేది. ద హైట్ ఆఫ్ వెనిజులా ఏంజల్ వాటర్ ఫాల్ అన్నప్పుడు 979 మీటర్స్. 979 మీటర్స్ అండి. 979 మీటర్స్. ఇట్ ఈస్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెనిజులా కంట్రీ ఇన్ సౌత్ అమెరికన్ కాంటినెంట్. దక్షిణ అమెరికా ఖండంలోని వెనిజులా దేశంలో ఏంజల్ వాటర్ ఫాల్ ఇస్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్. ద హైట్ ఆఫ్ ఏంజల్ వాటర్ ఫాల్ ఇస్ 979 meters. It was formed by the Churun river. It was formed by the Churun river. చురున్ నది చేత ఏర్పడిందండి. ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై ద చురున్ రివర్. ఎక్కడండి? ఇది వెనిజులా దేశంలో ఉంది. ఏ కాంటినెంట్ ఇది? సౌత్ అమెరికన్ కాంటినెంట్. హైట్ ఎంత? 979 మీటర్స్. 979 మీటర్స్. ఓకేనండి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ అవి. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, లిసన్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వన్, కేరళ రాష్ట్రంలో ఏమున్నాయో ఒకసారి చూడండి. కేరళ రాష్ట్రంలో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. కేరళ రాష్ట్రంలో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనగానే మనం ఒక విషయం చెప్పుకోవాలండి. కేరళ రాష్ట్రంలో మొత్తం ఇలా ఉంటుందండి. వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి, వెస్టర్న్ ఘాట్స్లో ఇలా వెస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటాయి. ఎస్, లైక్ దిస్. ఇలా వెస్టర్న్ ఘాట్స్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ రివర్స్ కొన్ని ఆరిజిన్ అవుతున్నాయండి. ఇలా ఆరిజిన్ అయి ఇలా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఎస్, ఇది అరేబియన్ సీ. అరేబియా సముద్రం. ఇది అరేబియన్ సీ. ఎస్, ఇది అరేబియన్ సీ అండి. అరేబియా సముద్రం ఇలా ఉంటే ఇవన్నీ కూడా రివర్స్. ఏవి సార్ అవి? వన్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్లో కేరళలో వచ్చేసి పంబా. One is Pamba, Periyar, Kunti Puja, and Bharat Puja rivers. Kunti Puja and Bharat Puja rivers. Kunti Puja and Bharat Puja rivers. Pamba, Periyar, Kunti Puja and Bharat Puja rivers. పంబా, పెరియార్, కుంతి పూజ అండ్ భరత్ పూజ రివర్స్ అండి. ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఎక్కడ? ఏ రాష్ట్రంలో? ఈజ్ ఇన్ కేరళ.
కేరళ రాష్ట్రంలో ఇవన్నీ పంబా, పెరియార్, కుంతి పూజ అండ్ భరత్ పూజ రివర్స్. దీస్ 4 రివర్స్ రైజెస్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ రాష్ట్రంలోని పడమటి కనుమల్లో ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్. దీస్ ఆర్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కేరళ. ఈ వెస్టర్న్ ఘాట్స్ లో పంబా, పెరియార్, కుంతి పూజ అండ్ భరత్ పూజ రివర్స్ రైజెస్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ అండ్ ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. కాబట్టి కేరళ రాష్ట్రంలోని ఈ యొక్క పడమటి కనుమల్లో జన్మించిన తర్వాత టువర్డ్స్ వెస్ట్ అంటే పశ్చిమంగా ప్రవహించి ఎక్కడ కలుస్తున్నాయండి? అరేబియన్ సీలో కలుస్తున్నాయి. ఆ రివర్స్ వాట్ ఆర్ దే అంటే దే ఆర్ వన్ ఇస్ పంబా, పెరియార్, కుంతి పూజ అండ్ భరత్ పూజ రివర్స్. ఓకేనండి. ఎస్, ఈ పంబాకు సంబంధించి మీకు అందరికీ పంబా రివర్ అంటున్నాం మనం. ఒక విషయం చూడండి, పంబా ఈజ్ ఇట్ రైజెస్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కేరళ. పంబా రివర్, పంబా రివర్. ఈ పంబా రివర్ అనేది ఎక్కడ ఆరిజిన్ అయిందండి? పంబా రివర్ ఇట్ రైజెస్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కేరళ. మీకు అందరికీ తెలుసు, హిస్టారికల్ ప్లేస్ ఆర్ సాక్రెడ్ డెస్టినేషన్, అత్యంత పవిత్రమైన ప్రదేశం, హోలీ ప్లేస్ శబరిమలై. శబరిమల, శబరిమల ఆర్ శబరిమలై, శబరిమల. ఈ శబరిమల అనేది ఇట్ ఈస్ ఏ డెడికేటెడ్ టు లార్డ్ అయ్యప్ప అండి. శబరిమల ఆర్ శబరిమలై. ఈ శబరిమల అనేది ఏ నది ఒడ్డున ఉందంటే ఈజ్ లొకేటెడ్ ఆన్ పంబా రివర్ బ్యాంక్. పంబా నది ఒడ్డున ఉండేదే ఈ యొక్క శబరిమల. పంబా రివర్ ఒడ్డున ఉండేది ఈ యొక్క శబరిమల ఈజ్ లొకేటెడ్ ఆన్ పంబా రివర్ బ్యాంక్. పంబా నది ఒడ్డున ఉంటుంది శబరిమల. ఎస్, శబరిమల అలా ఉంటే ఈ పంబా నదికి సంబంధించి శబరిమల నది ఒడ్డున పంబా అనేది హోలీ ప్లేస్ అండి. ఈజ్ లొకేటెడ్ అండ్ పంబా రివర్ బ్యాంక్. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ చెప్పాలండి మనం. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే శబరిగిరి ఇరిగేషన్ ప్రాజెక్ట్. శబరిగిరి, శబరిగిరి ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ శబరిగిరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు అంటే పంబా నదిపై ఏర్పాటు చేశారండి కేరళ రాష్ట్రంలో. నెంబర్ 2 పెరియార్ రివర్ అంటున్నాం మనం. ఈ పెరియార్ రివర్కు సంబంధించిన విషయాలు చూడండి. పెరియార్ రివర్, వన్ ఈజ్ పెరియార్. ఒక విధంగా చెప్పాలంటే మనం కేరళ రాష్ట్రంలో ప్రామినెంట్ రివర్, ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే పెరియార్ రివర్కి ఇవ్వాలండి. పెరియార్ తర్వాతనే ఏదైనా రివర్ కేరళలో. ఇట్ ఈస్ ఎ ప్రామినెంట్ రివర్, ఇట్ ఈస్ ఎ ప్రామినెంట్ రివర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కేరళ. కేరళ రాష్ట్రంలో ప్రముఖమైన నది ఏదంటే పెరియార్ రివర్. ఇది కూడా వెస్టర్న్ ఘాట్స్లోనే ఆరిజిన్ అవుతుంది. ఎలా ఫ్లో అవుతుందంటే ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. ఇది కూడా అరేబియా సముద్రంలోని కలుస్తుంది. ఎస్, ఈ యొక్క పెరియార్ రివర్కి సంబంధించిన విషయాలు ఏంటంటే పెరియార్ నదిపై పెరియార్ అనేది, ఈ పెరియార్ నదిపై పెరియార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి నిర్మించారు. పెరియార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పెరియార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పెరియార్ నీటిపారుదల ప్రాజెక్టు ఏ నదిపై అండి? పెరియార్ రివర్ పై. ఇంకొక విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి ఈ విషయం మీకు నేను చెప్పాలి బాగా జాగ్రత్తగా. ఈ విషయం వచ్చేసి మీకు చాలా నంబర్ ఆఫ్ టైమ్స్లో మీకు అన్ని ఎగ్జామ్స్లో అడిగారండి. పెరియార్ అనగానే మీరు ఒకటే ఒక విషయం, వన్ ఈజ్ పెరియార్ అన్నం, ప్రామినెంట్ రివర్ అని చెప్పాం కదండి కేరళ రాష్ట్రంలో. పెరియార్ రివర్, పెరియార్ రివర్ అనేది ప్రముఖమైన నది. వన్ ఈజ్ పెరియార్ రివర్ ప్రముఖమైనది అయినప్పుడు దీనికి ట్రిబ్యూటరీ వచ్చేసి ఏదంటే ముల్లై ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ పెరియార్ రివర్. ముల్లై, ముల్లై, ముల్లై ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ పెరియార్ రివర్. పెరియార్ నది యొక్క ఉపనదే ముల్లై. పెరియార్ రివర్ వచ్చేసి ఏంటంటే ముల్లై ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ పెరియార్ రివర్. ఇవి రెండు కన్ఫ్లుయెన్స్ అయ్యే ప్లేస్. ద పెరియార్ అండ్ ముల్లై కన్ఫ్లుయెన్స్ అట్ ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ. ఇడుక్కి డిస్ట్రిక్ట్, ఇడుక్కి జిల్లాలో కలుస్తాయండి. ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ. కేరళ రాష్ట్రంలో ఇడుక్కి జిల్లాలో ద రివర్ పెరియార్, ది రివర్ ముల్లై బోత్ ఆర్ కన్ఫ్లుయెన్స్ అట్ ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో పెరియార్ అండ్ ముల్లై అనే రెండు నదులు కలుస్తాయి. ఈ కలిసే ప్రదేశంలో కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ముల్లై అండ్ పెరియార్ రివర్. ద ఇంపార్టెంట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ బిల్ట్ అక్రాస్ కన్ఫ్లుయెన్స్ ప్లేస్ ఆఫ్ పెరియార్ అండ్ ముల్లై
అంటే ముల్లై మరియు పెరియార్ నదులు కలిసే ప్రదేశంలో ముల్ల పెరియార్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారండి. ముల్ల పెరియార్ Mulla Periyar Multi-Purpose Project, MPP stands for Multi-Purpose Project. ఈ ముల్ల పెరియార్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది కన్ఫ్లుయెన్స్ ప్లేస్ ఆఫ్ పెరియార్ అండ్ ముల్లై, అంటే పెరియార్ మరియు ముల్లై నదులు కలిసే ప్రదేశంలో ఈ యొక్క ముల్ల పెరియార్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. సార్ జనరలీ ముల్ల పెరియార్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ డిస్ప్యూట్. It is a dispute irrigation project between Tamil Nadu and Kerala states. తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన నీటిపారుదల ప్రాజెక్ట్ ఏదైతే ముల్ల పెరియార్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ క్వశ్చన్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఇలాంటివి అడిగారు. కాబట్టి ముల్ల పెరియార్ అనేది ఏంటంటే ముల్ల పెరియార్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ అ డిస్ప్యూట్. ఇది వివాదాస్పదమైంది. ఎవరి మధ్య వివాదాస్పదమైంది? తమిళనాడు అండ్ కేరళ. తమిళనాడు మరియు కేరళ మధ్య వివాదాస్పదమైంది ఈ యొక్క ముల్ల పెరియార్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండి. ఉండేది లొకేషన్ ఎక్కడ అండి? ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. కాబట్టి ఏ నదులు కలుస్తాయి? ఈ యొక్క ఇడుక్కి వద్ద పెరియార్ అండ్ ముల్లై. ద రివర్ ముల్లై అండ్ పెరియార్ రివర్స్ కన్ఫ్లుయెన్స్ అట్ ఇడుక్కి డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. సార్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఇంపార్టెంట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ బిల్ట్ అక్రాస్ ఆన్ ముల్లై అండ్ పెరియార్ రివర్స్, కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ముల్లై అండ్ పెరియార్ రివర్స్, ముల్ల పెరియార్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇవి రెండు కలిసే ప్లేస్లో అది ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ యొక్క ముల్ల పెరియార్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఎ కాంట్రవర్షియల్, ఇట్ ఈస్ ఎ డిస్ప్యూట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇన్ బిట్వీన్ తమిళనాడు అండ్ కేరళ స్టేట్స్. తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన నీటిపారుదల ప్రాజెక్టు. ఇవి ఇలా విషయాలన్నీ మనం జనరల్గా చెప్పాల్సిన ముఖ్యమైన అంశాలు. ఇంకొక చిన్న విషయం అండి, కుంతి పూజ గురించి ఒక చిన్న మాట చెప్తాను. స్మాల్ మెసేజ్. కుంతి పూజ రివర్, కుంతి పూజ రివర్, కుంతి పూజ రివర్, కుంతి పూజ రివర్. ఈ కుంతి పూజ రివర్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు, కుంతి పూజ రివర్ కూడా ఇది కూడా ఎక్కడ ఆరిజిన్ అవుతుందండి? ఇట్ ఈస్ ఆల్సో రైజెస్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కేరళ. వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కేరళ స్టేట్. కేరళ రాష్ట్రంలో వెస్టర్న్ ఘాట్స్లో ఆరిజిన్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం చూడండి, ఈ కుంతి పూజ రివర్ అనేది ఎలా ఫ్లో అవుతుందంటే, మరి జనరల్గా ఏ ప్రాంతం గుండా ఫ్లో అవుతుందంటే కేరళ రాష్ట్రంలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గుండా ఫ్లో అవుతుందండి. ఇట్ ఫ్లోస్ త్రూ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ కేరళ. కేరళ రాష్ట్రంలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గుండా, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, ఈ యొక్క సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ గుండా ఫ్లో అవుతుందండి. మీకు అడిగేది రేపు అలానే ఏ క్వశ్చన్లు అడుగుతారంటే, ఇప్పుడు కుంతి పూజ అంటున్నావు, ఏం చెప్తావు? కొన్ని పాయింట్స్ చెప్పంటారు. జనరల్గా చెప్పాలంటే ఏంటంటే, కుంతి పూజ అని ఎందుకు వచ్చిందంటే, పాండవుల తల్లి వచ్చేసి ఎవరంటే కుంతీదేవి. ఈ కుంతీదేవి ఈ రివర్లో, ఈ స్ట్రీమ్లో హోలీ డిప్ అంటే పవిత్ర స్నానం చేసిందండి. హోలీ బాత్, పవిత్ర స్నానం చేసింది ఆమె. ఈ నదిలో స్నానం చేయడం వల్ల ఇది ఒక పవిత్రమైపోయింది, హోలీ అయింది, హోలీ రివర్ అయిపోయింది. కాబట్టి దీనికి నామకరణం ఏం చేశారండి? కుంతి పూజ రివర్ అని చేశారు. ఈ కుంతి పూజ రివర్ కూడా టువర్డ్స్ వెస్ట్ అంటే పశ్చిమంగా ప్రవహించే ప్రధానమైన నది అండి. ఎలా ఫ్లో అవుతుంది? ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ వెస్ట్ అండ్ డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. మరి అలా ప్రవహించేటప్పుడు ఈ నది వచ్చేసి ఏంటంటే, కుంతి పూజ రివర్ ఏ నేషనల్ పార్క్ గుండా ఫ్లో అవుతుందని మీకు క్వశ్చన్ అడుగుతారు. అడిగేది ఇలాంటివే అండి. కాబట్టి కుంతి పూజ రివర్ అనేది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అంటారు. ఇక్కడ రాసాను చూడండి, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇట్ ఫ్లోస్ త్రూ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సైలెంట్ వ్యాలీ. ఏంటి సార్ సైలెంట్ అంటున్నావు అంటావు. సైలెంట్ అని ఎందుకు అంటున్నామంటే, సైలెంట్ అంటే నిశ్శబ్దం అండి, కామ్. ఎందుకు సైలెంట్ కామ్ అని ఎందుకు వచ్చింది అక్కడ పేరంటే, ఈ వ్యాలీలో, కేరళ రాష్ట్రంలోని ఈ వ్యాలీలో రీసౌండ్ ఇచ్చే రాళ్ళు లేవండి. అంటే రీసౌండ్ వచ్చే కొన్ని స్టోన్స్ ఉంటాయి కదా,
ఆ స్టోన్స్ లేవు. అందువల్ల దీన్ని ఏమంటారంటే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ దేనికి బాగా ఫేమస్ అంటే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ అ వెల్ నోన్ ఫర్ వాట్ కైండ్ ఆఫ్ వైల్డ్ యానిమల్ అంటాడు. సార్ జనరల్లీ ఏ రకమైన జంతువులకి బాగా ఫేమస్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్? వెరీ 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 ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. హంబుల్ రిక్వెస్ట్, అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ ఎగ్జామ్ అన్నా రాయండి, అది ఎస్ఎస్సి కావచ్చు, సిజిఎల్ అంటారు కదా అవి, తర్వాత ఆర్ఆర్బి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, మీరు గ్రూప్ 1 రాసుకున్నా, గ్రూప్ 2 రాసుకున్నా, రేపు సెంట్రల్ సర్వీసెస్లో కూడా ఎగ్జామ్స్ రాసుకున్నా మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, హంబుల్ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. మరి రిప్లై జనరల్గా హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మీకు అడిగేది ఏంటంటే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కులు. ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ ఎ వెల్ నోన్ ఫర్, ఇట్ ఈస్ ఎ ఫేమస్ ఫర్ ఎండేంజర్డ్ వైల్డ్ యానిమల్. ఎండేంజర్డ్ ఆర్ ఎపిడమిక్, దాన్ని ఏమంటారంటే లయన్ టైల్డ్ మకాకు. లయన్ లయన్ టైల్డ్ లయన్ టైల్డ్ మకాకు అండి. లయన్ టైల్డ్ మకాకు అంటారు. ఏంటి సార్ ఈ యొక్క లయన్ టైల్డ్ మకాకు అంటే? లయన్ అంటే సింహం, లయన్ టైల్డ్ అంటే సింహపు తోక కలిగిన మకాకు అనే కోతికి బాగా ఫేమస్ అండి. తెలుగులో ఏమంటారండి? మకాకు కోతి, సింహపు తోక కలిగిన మకాకు కోతి అంటారు. ఇంగ్లీష్లో లయన్ టైల్డ్ మకాకు. మీకు రేపు అడిగేది క్వశ్చన్ ఇదే క్వశ్చన్. గతంలో మనకు సీసాట్లో కూడా కడిగారండి. సెంట్రల్ ఎగ్జామ్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆల్ సెంట్రల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సీసాట్ అంటారు దాన్ని. ఈ సీసాట్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత జాగ్రఫిక్తో సంబంధం ఉన్న ఈ యొక్క ఫానా అంటారు దీన్ని మామూలుగా జనరల్గా. ఫ్లోరా అండ్ ఫానా అంటారు కదండి, ఫానాకు సంబంధించిన అంశాలు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఈజ్ అ వెల్ నోన్ ఫార్ లయన్ టైల్డ్ మకాకు అని క్వశ్చన్ అడిగాడండి. కాబట్టి లయన్ టైల్డ్ మకాకు అనేది ఇట్ ఈస్ ఎ ఎండేంజర్డ్, ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ స్పీస్, ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ యానిమల్. అంటే అంతరించిపోతుందండి వీటి యొక్క పాపులేషన్. గ్రాడ్యువల్లీ లయన్ టైల్డ్ పాపులేషన్ గ్రాడ్యువల్లీ డిక్రైజ్ ఆర్ డిక్లైన్. మొత్తం వీటి యొక్క పాపులేషన్ రోజు రోజుకు తగ్గిపోతుందండి. అందువల్లనే ప్రభుత్వం వీటిని జనరల్గా ఈ యొక్క లయన్ టైల్డ్ మకాక్ని దేనిగా డిక్లేర్ చేశారు, అనౌన్స్ చేశారంటే ఎండేంజర్డ్ ఆర్ ఎపిడమిక్ ఆర్ ఎక్స్టింక్ట్ వైల్డ్ యానిమల్గా ప్రకటించారండి. ఈ యొక్క ఎక్స్టెంట్ లయన్ టైల్డ్ మకాకు అనేది మరి ఎక్కడ ఉంటుందండి? ఈ క్వశ్చన్ మీకు ఏమని అడిగాడు? లయన్ టైల్డ్ మకాకు ఇట్ ఈస్ ఏ ఎండేంజర్డ్ ఆర్ ఎపిడమిక్ అండ్ ఆల్సో ఎక్స్టింక్ట్, అంతరించిపోతున్న జంతుజాలం, అంతరించిపోతున్న వన్యజీవి. ఇది వచ్చేసి ఎక్కడ నివసిస్తుంది? దీని యొక్క ఆవాసం ఎక్కడ? ఇన్హాబిటేటెడ్ అట్ నీలగిరి మౌంటైన్స్, నీలగిరి హిల్స్ అండ్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కాబట్టి కేరళ రాష్ట్రంలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ మరి నీలగిరి హిల్స్, ఇవి రెండు కూడా దేనికి బాగా ఫేమస్ అంటే ఇక లయన్ టైల్డ్ మకాకు బాగా ఫేమస్ అండి. లయన్ టైల్డ్ మకాకు వెరీ 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 ఇంపార్టెంట్, జాగ్రత్త. కాబట్టి మనకు గతంలో సీసాట్ ఎగ్జామ్లో ఇక లయన్ టైల్డ్ మకాకు అనేది దేనికి బాగా, లేకపోతే ఇలా అడుగుతాడండి. ద సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ వెల్ నోన్ ఫర్ వాట్ కైండ్ ఆఫ్ వైల్డ్ అనిమల్ అంటాడు. కాబట్టి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఆర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయిన ఈ యొక్క సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ దేనికి బాగా ఫేమస్ అంటే సింహపు తోక కలిగిన మకాకు కోతికి బాగా ఫేమస్. సింహపు తోక కలిగిన మకాకు కోతి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే లయన్ టైల్డ్ మకాకు అంటారు. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఈజ్ వెల్ నోన్ ఫర్ లయన్ టైల్డ్ మకాకు? ఇట్ ఈస్ ఎండేంజర్డ్, ఇట్ ఈస్ క్రిటికల్లీ డేంజర్డ్, ఇట్ ఈస్ ఎపిడమిక్ స్పీసెస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎక్స్టింక్ట్, ఇట్ ఈస్ అన్ ఎక్స్టింక్ట్ యానిమల్. లయన్ టైల్డ్ మకాకు ఎక్కడండి ఇది సర్వైవ్ అయ్యేది, ఎక్కడ నివసిస్తుంది అంటే ఇట్ ఈస్ ఇన్హాబిటేటెడ్ అట్ నీలగిరి హిల్స్ అండ్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ కేరళ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. కాబట్టి తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో ఈ యొక్క లయన్ టైల్డ్ మకాకు అనేది తమిళనాడు రాష్ట్రం నీలగిరిలోను ఎక్కువ భాగం, అదేవిధంగా కేరళ రాష్ట్రంలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో కూడా ఇది ఉంటుంది. ఓకేనండి, ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్.